వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ప్రియురాలి కోసం మారువేషం కటకటాల పాలైన యువకుడు. చిత్తూరు జిల్లా కుప్పం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అయోమయ పరిస్థితులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయిని తొర్రూరు గ్రామంలో గత ప్రభుత్వాన్ని నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి అక్రమంగా చొరబడ్డ కొంతమంది అక్రమదారులను ఖాళీ చేయిస్తున్న తరుణంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు. మాట్లాడకమ్మా మేము ఎక్కడ పోతాం సారు సార్ దగ్గర అడుగులమ్మా మరి ఏంటి ఉట్టే కాలుగా మీరు పోసుకొని నేనేం పాలకుర్తిలో గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారులు. ఓటు వేసి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డిని గెలిపిస్తే ఇదా ప్రతిఫలం అని విలవిస్తున్న కుటుంబాలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించి సీల్ వేసిన రెవెన్యూ సిబ్బంది. గత సంవత్సరం గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేసిన ఇప్పటి వరకు పట్టాలివ్వని అధికారులు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం పట్టుబడి నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న వైనం. ఉన్న ఫలంగా రెవెన్యూ పోలీస్ అధికారులు అక్రమంగా వచ్చి ఇళ్లలోకి చొరబడి ఇంటి సామాగ్రి బయట పడేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఇంట్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులు ప్రాధేయపడి వినని అధికారులు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దయతలిచి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టాలివ్వాలి. వచ్చి చెరబడి ఫస్ట్ ఎట్లున్నారు అట్నే ఉండండి. మాట్లాడదు ఎట్లుంటారు అంటే ఏం చెప్తామా లేక మమ్మల్ని అక్కడ గోదాంలకు తరలించి గోదాంలోకి వెళ్ళి వెళ్ళగొడితే మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నాం సర్పంచ్ ఉన్నామంటే మమ్మల్ని గోదాంలకు తరలించి అప్పుడు నోటీస్ ఇవ్వాలా మీరు? ఒక్కొక్కరు అక్రమంగా భూములు పట్టాలు కుప్పం పిఎస్ వైద్య విద్యా కళాశాల మహిళా వసతి గృహంలో ఉన్న ప్రియురాల్ని కలిసేందుకు ఆదివారం రాత్రి ఒక యువకుడు మారువేషంలో వసతి గృహంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు కేరళ రాష్ట్రం త్రిశూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని పిఎస్ కళాశాల వసతి గృహంలో ఉంటూ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుందన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బెంగళూరులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తెలిపారు. 2 ఏళ్ల కిందట వీరిద్దరు
కేరళలో చదువుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు తెలిసిందన్నారు. బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న యువకుడు తన ప్రియురాల్ని కలవాలని వసతి గృహం సిబ్బందికి అనుమానం రాకుండా బురకా ధరించి వసతి గృహంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో సిబ్బంది అప్రమత్తమై అనుమానంతో తనిఖీ చేయగా యువకుడు పట్టుబడ్డట్టు తెలిపారు. వెంటనే నిందితుడిని కళాశాల అధికారుల సూచన మేరకు పోలీసులకు అప్పగించామన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్డి శ్రీనివాసులు తెలిపారు. గుడ్డు కట్టేసినారు కుడున్నా ఎడకరా ఇందక్క పరా నా సొన్ని కదా ఇందక్కదా ఇందక్క కాకదా ఇందక్క కాకదా அப்புறம் கிராப் பண்ணிக்கோ, அப்புறம் டெலிட் பண்ணி அவனை கிராப் பண்ணிக்கோ. நான் சொன்னேன், நீங்கள் சொன்னேன், நான் எல்லாரும் கீழே இருந்தாங்க, அந்த அக்கா மட்டும்தான் ஃபோட்டோ சொல்லி மேலே இருந்து தொங்கி தொங்கி பார்த்து நினச்சி. హన్మకొండ జిల్లా హసన్పర్తి తహసీల్దార్ కార్యాలయం పక్కన డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ నాగ పద్మజ, అడిషనల్ డిఆర్డీఓ శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దార్ చల్లప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్, ఇతర అధికారులు, మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు స్వాగతం సుస్వాగతం. అందరు చప్పట్లతోటి స్వాగతం. చప్పట్లు చెప్పండి. డిఆర్డీఓ గారికి, మిగిలిన అధికారులకు, అనధికారులకు లైఫ్ సక్సెస్ అనేది నిదర్శనం. కాబట్టి ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే పరిమితంగా ఉన్న రోజుల నుండి, మహిళల పాలన నుండి బయటకు వచ్చి ఇప్పుడు మహిళలు తమ సొంతంగా
వాళ్ళపైన ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే మోసుకుంటూ నేను నా సర్వీస్లో చాలా మంది ఫ్యామిలీస్ చూశాను. అంటే గ్రామాలలో ఎక్కువ శాతం ఒకప్పుడు 90s, 80sలో బాగా ఈ ఐడి లిక్కర్కు అడిక్ట్ అయ్యి చనిపోయిన సందర్భాల్లో చాలా మంది ఎంత చక్కటి అవకాశం మీద ఈరోజు ఇక్కడ క్యాంటీన్ సొసైటీ స్వప్న మహిళా సొసైటీ ద్వారా ఈ నడిచే క్యాంటీన్ 3 పూలు 6 కాయలాగా సక్సెస్ఫుల్ కావాలని ఇందిరా మహిళా శక్తి ఎలా అయితే ఇందిరమ్మ మహిళ మన ప్రపంచాన్ని గుర్తింపు తెచ్చిన ఇందిరమ్మ కాబట్టి గరీబీ హటావాలంటే మహిళా శక్తి మన స్వప్న మహిళా శక్తి వారు కూడా ఇక్కడ అందరికీ అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ అధికారులకు మీకే ఆర్డర్స్ కావాలని ఆకాంక్షిస్తూ ఈ చక్కటి సంబంధించిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకున్న జై హింద్, జై కాంగ్రెస్. వసంతపతిలో మన మహిళా సంఘంతో ద్వారా ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి, డిఆర్డిఓ గారికి, ఎంఈఓ గారికి, ఎంపీఓ గారికి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, మెంబర్స్కి, ఇతరులందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న, మీరు చాలా ఎఫర్ట్ పెట్టి ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది చాలా సక్సెస్ అయ్యి మీరు ఫ్యూచర్లో ఈ చిన్న రూమ్ నుంచి ఇంకా పెద్ద బిల్డింగ్ మీరు షిఫ్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా మీరు క్యాంటీన్ నడుపుకుంటూ రెస్టారెంట్ స్టైల్లో మీరు చేసుకోవాలి అని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్గా ఇక్కడ చుట్టుపక్కల ఆఫీసెస్ చాలా ఉన్నాయి కాబట్టి పక్కనున్న ట్రైనింగ్ సెంటర్స్ అవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు, పోలీస్ స్టేషన్, వీళ్ళందరికీ కూడా మీరే సప్లై చేసేయండి. బట్ మీరు చేసేటప్పుడు హైజీన్ మెయింటైన్ చేయండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి. సో దట్ వాళ్ళు మళ్ళీ కూడా మీ ఫుడ్ కోసం ఇక్కడే కాదు, దగ్గరున్న ఫంక్షన్ హాల్స్ కూడా మీ ఫుడ్ కోసమే వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చేంత మంచిగా మీరు ప్రిపేర్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఇక్కడ వెనకలు కూడా ఇంకొంచెం స్పేస్ ఎమ్మెల్యే గారు అన్నట్టు ఎంఆర్ఓ గారికి చెప్పాము, కాంపౌండ్ కొంచెం తీసి వెనకలు కూడా మీరు కొంచెం కుకింగ్ స్పేస్ చేసుకుంటే మీకు కూడా ఏరియా ఉంటుంది. అండ్ ఖర్చు ఏదైతే అన్నారో నేను మళ్ళీ ఒకసారి డిఆర్డిఓ గారితో మాట్లాడి ఈ రూమ్ ఖర్చు ఎంతైతే అయిందో అది ఒకసారి మేము చూస్తాం వేరే బ్రాంచ్. థ్యాంక్ కుప్పం పట్టణ పరిధిలోని కొత్తపేట 14-15 వార్డులలో వార్డు బాట కార్యక్రమంతో పాటు మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, షాదీమహల్ మాజీ అధ్యక్షులు అన్సర్ బాషా, 15వ వార్డు ఇన్ఛార్జ్ సుకుమార్, హరినాథ్ గౌడుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల నుండి వినతులను పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మణియప్ప, నియోజకవర్గ వికలాంగుల సంఘం అధ్యక్షులు మురళి, స్థానిక టీడీపీ నాయక్ లోకేష్, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. సర్వే చేయించినాము. మీరందరికీ నా ఎదురు కూర్చోవలసిన పొద్దుపైలు ఉన్నారు. మీ బిడ్డ ఏం చదువుకున్నాడు, బీటెక్ చదువుకున్నాడా, బిఏ చదువుకున్నాడా, ఎంసీఏ చదువుకున్నాడా, అన్ని వివరాలన్నీ సేకరించాము. మొత్తం డేటా మా దగ్గర ఉన్నది. నెక్స్ట్ స్కిల్ సెన్సెస్ అని వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా మిగిలిపోయిన మీ భర్తలు అందరి కూడా మరలా కూడా డేటా తీయబోతున్నాము. ఆ డేటా తీసిన తర్వాత ఆ స్కిల్ ఎవరెవరైతే ఉంది, స్కిల్ అంటే ఏంటి, ఒక ఆయన బాగా కంప్యూటర్ పెద్ద చదువు లేకపోయినా పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా ఆయన అత్యద్భుతంగా సిస్టమ్ మీద బాగా పనిచేయగలుగుతాడు. కూర్చోనా సీరియల్
దాని మీద రాస్తారు, రాసి కంప్యూటర్లో పెడతారు. దేవి దేవి నమస్కారం. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఈ వార్డు బాట మరియు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ఈ వార్డులో సుమారుగా 300 అప్లికేషన్లు వచ్చినాయి. ఎక్కువగా ఇళ్ళు కావాలని, స్థలాలు కావాలని, రేషన్ కార్డులు కావాలని, పెన్షన్లు కావాలని ఇవి ఎక్కువగా వచ్చినాయి. మొత్తం ఇప్పటి వరకు 15 వార్డు పూర్తయినాయి. పురపాలక సంఘ పరిధిలో 15 వార్డులకు కాను 2303 అప్లికేషన్లు వచ్చినాయి. మొత్తం 25 వార్డు పూర్తయ్యేసరికి సుమారుగా 2500 అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది. అందులో ఎక్కువగా 50% హౌసింగ్, రైస్ కార్డులు, పెన్షన్లు ఇవే ఉన్నాయి. తర్వాత వ్యక్తిగత సమస్యలు ఇవి. అవి కాకుండా మనకి మౌలిక సదుపాయాలు, నీళ్ళకు సంబంధించినవి, తర్వాత డ్రైన్లు, రోడ్లు అవి కూడా విస్తృతంగా వస్తున్నాయి. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి 25 వార్డు పూర్తి అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి కొత్తగా రైస్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ళు, స్థలాలు, రోడ్లు, డ్రైన్లు, లైట్లు, స్తంభాలు అన్నీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. 25 వార్డు పూర్తయిన తర్వాత మరలా మొదటి వార్డు నుంచి ఏదైతే హౌసింగ్ అప్లికేషన్ వచ్చినాయో మా సిబ్బంది, వార్డ్ ఎమ్యూనిటీసు, సచివాలయ సిబ్బంది, వెల్ఫేర్ అసిస్టెంట్, మున్సిపల్ కమిషనరు అక్కడుండే గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి హౌసింగ్ వరకు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లకు మాత్రం అక్కడికక్కడే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి అక్కడే మీకు అర్హత ఉందని తెలియజేసి వాళ్ళ అప్లికేషన్ సమాధానం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పురపాలక సంఘ పరిధిలో అందరూ ప్రజలు కోఆపరేట్ చేస్తున్నారు, గౌరవ ప్రజాప్రతినిధులు కోఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ఎం సారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్సీ గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. 25 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మరలా వచ్చి ఆ ఎంక్వైరీ చేసి మరలా ఇంకొక నెల తర్వాత మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి ఆ యొక్క ఎండార్స్మెంట్లు, వాళ్ళకి ఒక శాంక్షన్ అయిందా లేదా అన్నీ కూడా ప్రతి ఒక్క అప్లికేషన్కి కూడా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అర్హత ఉంటే వాళ్ళకి అర్హత ప్రకారం శాంక్షన్ చేస్తాము. అర్హత లేకపోతే ఎందుకు అర్హత లేదని ప్రజలకు అవగాహన కల్పించి వీలైనంత వరకు అవన్నీ రెక్టిఫై చేసి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తిగత సమస్యలను గుర్తించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. 200 అప్లికేషన్లు వచ్చినాయి ఈరోజు. మొత్తం హౌసింగే 150 దాకా వచ్చినాయి, మిగతా అన్నీ 150 వచ్చినాయి. పెన్షన్లు, రైస్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్, నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకొని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30 తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెప్తాను. ఇంతలోపు వీలైనంత నా ట్వీట్ని మళ్ళీ ఒకసారి చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. అంతర్వేది శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద విశ్వ హిందూ పరిషత్ గురువులు తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రతి నియోజకవర్గం దేవాలయాలకు తిరుగుతున్నారు. అందుకు మా హనుమాన్ గ్రూప్ సభ్యులు పోతురాజు వారి గ్రూప్లో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద భారీగా భక్తులు పాల్గొన్నారు. నియోజకవర్గం ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రెండోసారి కూడా మరి రాజయోగం ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి నియోజకవర్గంగా మేము రాజోల్ నియోజకవర్గాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగానే. మరి ఇక్కడ సహకరించిన నాయకులకు, అదేవిధంగా హిందూ సమాజం పట్ల మనందరం కూడా మరి ఇంకా ఉవ్వెత్తున, ఎందుకంటే ఇది హిందూ దేశం, వేరే దేశంలో మనం చేసుకోవట్లేదు, మనదే హిందూ దేశం. ఈ హిందూ దేశంలోనే మరి ఇలాగ ఉందంటే
మరి వేరే చోట్ల మరి అలాంటి పరిస్థితి ఉంది. దయచేసి మీరు అందరూ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో మరి మనం ప్రశ్నించేటైతే ఇదంతా కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు స్వామి అని చెప్పి మరి దీక్ష ముగించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చైతన్యంగా నియోజకవర్గంలో బలమైన కార్యక్రమం తీసుకోవాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రెండోసారి కూడా మరి రాజయోగం ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి నియోజకవర్గంగా మేము రాజోల్ నియోజకవర్గాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగానే. మరి ఇక్కడ సహకరించిన నాయకులకు అదేవిధంగా హిందూ సమాజం పట్ల మనందరం కూడా మరి ఇంకా ఉవ్వెత్తున, ఎందుకంటే ఇది హిందూ దేశం, వేరే దేశంలో వెళ్ళి మనం చేసుకోవట్లేదు, మనదే హిందూ దేశం. ఈ హిందూ దేశంలోనే మరి ఇలా ఉందంటే మరి వేరే చోట్ల మరి అలాంటి పరిస్థితి ఉంది. దయచేసి మీరు అందరూ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో మరి మనం ప్రశ్నించేటైతే ఇదంతా కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు అందాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డిఆర్ఓ పద్మజ రాణిలకు విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ తోటి చేసి వాళ్ళకి లాటరీ తీసినాక వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ సైట్లో వేయాలి. మేపుకోవడానికి మేకలు మేపుకోవడానికి ఆ కొత్త ప్రాంతం వాడుకుంటాం. 173 ఎకర్స్ మొత్తము సర్వే నెంబర్ 164. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా 87వ వార్డు వడ్లపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన రాష్ట్ర పిఎస్సి సభ్యులు గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త కోన తాతారావు పార్టీ నేతలు సంప్రోక్షణ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా గాజువాకలో మహా సంప్రోక్షణ దీక్ష చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో కోట్లాది మంది ఈ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారు ఆలయంలో అప్పుడున్నటువంటి పాలకవర్గం భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసాదం లడ్డూలో కొన్ని అవశేషాలు, జంతువుల తాలూకు అవశేషాలు కలిపి వాటిని భక్తులకు ఇవ్వటం, దానివలన తిరుమల వెంకటేశ్వర స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా తీవ్రమైనటువంటి క్షోభ, తీవ్రమైనటువంటి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగినటువంటి అయితే ఒక మలినం, దేవుడికి జరిగినటువంటిది ఒక అపచారం. ఈ అపచారం, ఈ మలినం ఇవన్నీ తొలగించే విధంగా 11 రోజుల పాటు సంప్రోక్షణ దీక్ష అనే పేరుతో వారు దీక్షలో ఉన్నారు. ఇవాళకి 3వ రోజు. ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి దీక్ష మరల చేపట్టడం. మొన్నే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో స్టార్ట్ చేశారు. 1వ తేదీన అల్పిరి మెట్ల మార్గంగా తిరుమల వెళ్తున్నారు. 2వ తేదీన స్వామివారిని కలిసి ఈ ఏదైతే అవమానం శాస్త్రీయంగా ఇబ్బంది, భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతీసే విధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలన్నీ పోవాలని చెప్పేసి కోరుకోవడానికి, దండం పెట్టడానికి వెళ్తున్నారు. ఈ దేశ ప్రజలు కానీ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి భక్తులందరూ కూడా అందరూ మరలా పుణ్యక్షేత్రాన్ని యథాతథంగా చూసే విధంగా లడ్డూని ఎట్టి పరిస్థితులు అందులో ఏవి ఉండకుండా ఉండేటట్లు, తప్పు చేసిన వారిని శిక్షించే విధంగా ఆయన మాట్లాడబోతున్నారు, వెళ్ళబోతున్నారు. దానికి మద్దతుగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా ఈవేళ గాజువాక నియోజకవర్గంలో వడ్లపూడి, రాజులపాలెం అంటే లక్ష్మీపురం కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా గాజువాక నియోజకవర్గం పార్టీ నాయకులు, మహిళలు కానీ లేదా మా పార్టీ రాష్ట్ర నాయకులు, కమిటీ నాయకులు కానీ మా పార్టీ నాయకులందరం కూడా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.